సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ గతంలో బాబా పండరి ప్రయాణం అనేటువంటి అంశాన్ని కొంతవరకు చెప్పుకున్నాం. మరి నానాసాహెబ్ చందోర్కర్ గారు ముందుగా షిరిడి పోయి తన విఠోబా బాబాను దర్శించి ఆ తర్వాత పండరి పోవాలని అనుకుంటారు. నానాసాహెబ్ షిరిడి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు, కానీ బాబా సర్వజ్ఞుడగుడిచే గ్రహించారు. నానాసాహెబ్ నీమ్గామ్ చేరుసరికి షిరిడి మసీదులో కలకలం రేగాను. బాబా మసీదులో కూర్చోండి మహల్సాపతి అప్పాజీ సిందే కాశీరామ్తో మాట్లాడుతూ ఉన్నారు. హఠాత్తుగా బాబా వారితో ఇట్లంటారు, మన నలుగురం కలిసి భజన చేసేదము, పండరి ద్వారం తెరిచినారు కనుక ఆనందంగా పాడదము, అందరూ కలిసి నేను పండరి పోవలను, నేను అక్కడనే నివసించవలను, ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామము అని చెప్పి అట్లా బాబా పాడుతుండెను. బాబాను అందరూ అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురానికి వచ్చి అక్కడ ఉండవలనని వేడుకుంటారు. అలా బ్రతిమలాడిన అవసరం లేదని, ఎందుకంటే బాబా అక్కడికి పండరి పోవాలనని ఇక్కడ ఉండాలనే భావన వెలిబుచ్చి ఉన్నారని చెప్పి అక్కడ భక్తులు చెప్తారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం ఊది ఆశీర్వాదం